अस्सलाम वालेकुम नाज़रीन, मैं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाजरीन, कुतबुल्लापुर मंडल में टैक्स इंस्पेक्टर वहीद को एंटी करप्शन ब्यूरो ने रंगे हाथ गिरफ्तार कर लिया। एक घर के केस में 90,000 रुपए का डिमांड किया था और 10,000 रुपए ले चुका था और 80,000 रुपए के लिए मुसलसिल पूछ रहा था। आखिरकार वो तंग आकर एंटी करप्शन ब्यूरो में शिकायत की। एंटी करप्शन ब्यूरो ने आज जाल बिछा करके वहीद को गिरफ्तार कर लिया। बताया जा रहा है कि इसमें एक खातून भी है जो ऑफिसर है, उसका भी नाम आ रहा है। अब एंटी करप्शन ब्यूरो तहकीकात कर रही है कि इसमें और कौन कौन लोग मुलविस हैं। इस तरह के लोग जो रिश्वत मांगते हैं, ऐसे लोगों की असली जगह सलाखें हैं। बहरहाल एंटी करप्शन ब्यूरो के ऑफिसर ने मीडिया से बात करते हुए सारे तफसीलात बताई। नवीन कुमार के साथ में शेख रहमत अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। నమస్తే అండి, నా పేరు అనంత్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. దాంట్లో ఏంటంటే ఒక అతను భగత్ సింగ్ నగర్లో ఉంటాడు. ఆయన ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఒక 4 years 5 years బ్యాక్. ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత దానికి ట్యాక్స్ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి ఆయన ఇంట్లో ట్యాక్స్ అసెస్మెంట్ చేయించుకుందామని అనుకున్న టైంలో ఇక్కడ వహీద్ అని ఒక ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్గా ఉన్నారు ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఆయన ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయనకి. ఇట్లా దాదాపు 2,70,000 రూపాయలు ఇట్లా మీరు కట్టాలి అది అని చెప్పేసి నోటీస్ ఇస్తే, అంత ఎక్కువగా ఉంది ట్యాక్స్, అంత కాదు కదా అది అంటే. సో ఇట్లా మినిమల్ హైక్ చేయడానికి తర్వాత ఈయన ఒకటి ఆల్రెడీ కొన్నాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి, పాత ఓనర్ దగ్గర నుంచి. ఆ ఓనర్ పేరు కూడా ప్రాపర్టీ ట్యాక్స్లో ఈయన పేరు రిఫ్లెక్ట్ కాకుండా ఓనర్ పేరు రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి అది కూడా చేంజ్ చేయడానికని ఈ రెండింటికి కలిపి దాదాపు 1 lakh రూపీస్ ఇనిషియల్గా డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అడిగితే 90,000 డిమాండ్ చేయడం జరిగింది. ఈ 90,000లో ఆయన ఇనిషియల్ స్టేజ్లోనే ఒక 10,000 రూపాయలు తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత మా దగ్గర ఇక కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత దాదాపు ఒక 80,000 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో అడిగితే రిక్వెస్ట్ చేసి 75,000 రూపీస్కి రెడ్యూస్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అతను మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అది మేము రిజిస్టర్ చేసుకున్నాం కేసుగా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కేసులో భాగంగా ఈరోజు విచారణ చేస్తున్నామండి. సార్, వహీద్ ఇందులో ఏం చేస్తాడు? ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉన్నట్లు గుర్తించారా? అది ఇంకా ఎంక్వైరీ జరుగుతుందండి. ఇప్పుడు వహీద్ అనే అతను ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాడు. ఇంతకుముందు గాజుల రామారం సర్కిల్లో ఉండే అది, ఇప్పుడు అట్ ప్రజెంట్ చింతల్ సర్కిల్లోకి వచ్చింది. సో ఈరోజు ఇక్కడ ఉండడం తెలిస్తే ఇక్కడికి వచ్చేసి ఆయనని విచారణ చేయడం జరుగుతాం. ఇవాళ డబ్బులు అట్లాంటిది ఏమీ ఇంకా లేదండి, జస్ట్ విచారణలో భాగంగా ఈరోజు రావడం. ఇప్పటివరకు ఎంత తీసుకున్నారు సార్? 75,000. ఇంతకుముందు ఆయన డిమాండ్ చేసినప్పుడు గాజుల రామారం సర్కిల్లో ఉండే, దాని తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు చింతల్ సర్కిల్లోకి మారిన తర్వాత అతని యొక్క ప్లేస్లో ఇంకో వేరే ఆఫీసర్ కూడా చూస్తున్నాడంట. దానివల్ల అతను ఈ కంప్లైంట్కి టచ్లో లేకుండా చాలా రోజులు అయింది. ప్లస్ కంప్లైంట్ దగ్గర కూడా అంత డబ్బులు లేవు, నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, 80,000 సర్దలేని పరిస్థితిలో ఉన్నాను అన్నాడు. కాబట్టి మేము భాగంగా విచారణ చేస్తూ ఇప్పుడు ఈరోజు ఇతన్ని విచారణ చేస్తాం. ఫోన్ కాల్ రికార్డింగ్ ఆధారంగా వచ్చారా సార్, లేకపోతే వాళ్ళ నోటి మాటల ఆధారంగా? ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మా ప్రొసీజర్స్ మాకు ఉంటాయండి. ఆ ప్రొసీజర్స్ అన్ని ఫాలో చేస్తూ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం. మొత్తం వహీద్ ఎంత తీసుకున్నాడు సార్ ఇప్పటివరకు? ఇనిషియల్ స్టేజెస్లో ఆయన 10,000 ఆల్రెడీ తీసుకున్నాడని చెప్పేసి కంప్లైంట్ ద్వారా మాకు తెలిసింది. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, కంప్లైంట్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఇప్పుడు ఎవరైతే మన ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వహీద్ అని చెప్పేసి, ఆయన ఆల్రెడీ ఆ సర్కిల్ చేంజ్ చేయడం జరిగింది. గాజుల రామా నుంచి చింతల్ అనే సర్కిల్లోకి చేంజ్ అయ్యింది. ఇంట్లో కూడా ఏమైనా సోదాలు చేస్తున్నారా సార్? ఇంకేమైనా ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొసీజర్స్ నార్మల్గా అన్నీ మేము పాటిస్తున్నామండి. నా పేరు రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఏమనంటే లోగోల సౌండ్ వస్తుంది. సార్ చెప్పండి. సాక్షి కిందికి కొంచెం